ఎంత గట్టిగా నిలబడుతుందో ఈ హెడ్లైన్లు కూడా అట్లే నిలబడుతున్నాయి. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి. కొత్త జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్లు తగ్గనున్న ఆదాయం. మీ చావు మీరు చావండి అంటే కుదరదు. 5 ఏళ్ల పాటు వీజీఎఫ్తో అంతరాన్ని భర్తీ చేయాలి. సింగరేణి లాభాల్లో కార్మికులకు 34% వాటా. ఒక్కొక్కరికి 1,95,610 రూపాయలు లబ్ధి అట. సీఎం రేవంత్ రెడ్డి అంట. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలంట. 7,000 కోట్లు తగ్గనున్న ఆదాయం అంట. కొత్త జీఎస్టీ తోటి, జీఎస్టీ తగ్గించింది కదా స్లాబ్లను, దాంతో రాష్ట్రానికి 7,000 కోట్ల ఆదాయం తగ్గుతుందట. ఇంకా తగ్గుతుందంటే మరి ఇంకెట్లా? కేంద్రం చేసే పని కేంద్రం చేసే, ఇక వాళ్ళే భరించాలంటే ఇంకా వాళ్ళు భరించే పరిస్థితి ఉందా? వాళ్ళు భరించరు. 5 ఏళ్ల పాటు వీజీఎఫ్తో అంతరాన్ని భర్తీ చేయాలంట. ఇంకా సింగరేణి లాభాల్లో కార్మికులకు 34% వాటనంట. దసరా బోనన్సా ప్రకటించాలి కూడా. సింగరేణి కార్మికులు ప్రాణాలతో చెలగాటమాడతారు. ఎస్, సావు నోట్ల తల పెడతారు. మనకు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి సావు నోట్ల తల పెట్టి వచ్చిన అనేది. నిజంగా సావు నోట్ల తల ఎవరు పెడతారు తెలుసా? సింగరేణి కార్మికులే. ఎస్, వాళ్ళ ఆ గుహలకు పోతారు, ఇట్లా చీకటి గృహాలకు పోయి చావు నోట్ల తల పెడతారు. నిజంగా వాళ్ళు చావు నోట్ల తల పెట్టేటోళ్ళు ఎవరంటే సింగరేణి కార్మికులు. వాళ్ళ శరీరాలు, వాళ్ళ కష్టం వర్ణించలేం మనం. ఆ బొగ్గు తవ్వకం లాభాలు వచ్చినాయంట. దసరా బోనన్సగా ఒక్కొక్కరికి 1,95,610 రూపాయలు ఇస్తుందంటే ఇవ్వాలి కూడా, మంచిదే. ఎస్, కష్టానికి తగ్గ ఫలితం రావాలి. నిజమైన చావుకు ఎదురెళ్ళే వాళ్ళు ఎవరంటే సింగరేణి కార్మికులే. నిజంగా వాళ్ళ ఆక్సిజన్ పెట్టుకొని, తలలకు హెల్మెట్లు లైట్లు పెట్టుకొని ఎన్ని కిలోమీటర్ల లోపలికి పోయి నిజంగా అసలు మనసులో తలుచుకుంటేనే భయం అవుతుంది. వాళ్ళు ఎంత ధైర్యంగా పనిచేస్తారేమో. నిజంగా వాళ్ళని దేవుడే కాపాడుతున్నాడు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, అది వేరే విషయం. కానీ నిజంగా వాళ్ళ మీద దేవుని ఆశీస్సులు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి కుట్రలు లేకుండా నిజంగా పనిచేస్తారు వాళ్ళు. నేను అదే అంటున్నా, ఉత్తగా అంటలేను, తమాషా కాదు నేను అనేది. నిజంగా సావు నోట్ల తలకాయ పెట్టేటోళ్ళు వాళ్ళే. ఎస్, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి.